ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు పార్ట్ 3 పార్ట్ 2లో చెప్పేద్దాం అనుకున్నాను, కానీ పార్ట్ 2లో చాలా ఎక్కువ టైం అయిపోయిందని పార్ట్ 3 కూడా చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, పార్ట్ టూలో చెప్పింది అన్నీ చెప్పాను కదా, అవి ఎప్పుడెప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలనేది కోసం చెప్తున్నాను. ఇప్పుడు సింగిల్ ప్రింట్ అని టెయిల్ అనేది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎస్టర్డే మార్కెట్లో ఏర్పడిన సింగిల్ ప్రింట్లు, ఎక్స్ట్రీమ్ టెయిల్స్లు అవి మనం నిన్న ఏర్పడితే వాళ్ళకి మనం దాన్ని తీసుకోవాలి. దాన్ని మనం ఏంటది వ్యాలిడ్లోకి తీసుకుని అప్పుడు ట్రేడ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవాళ ఇక్కడ రన్ అవుతుంది మార్కెట్. చూడండి, ఇక్కడ రన్ అవుతుంది. ఇక్కడ సింగిల్ ప్రింట్ ఏర్పడ్డది కదా, చూడండి ఒక నిమిషం. ఇదిగోండి, ఇక్కడ సింగిల్ ప్రింట్ ఏర్పడ్డది కదా. ఇలా రన్నింగ్ మార్కెట్లో తీసుకోకండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయి ఈ సింగిల్ ప్రింట్ రేపటికి ఉందనుకోండి ఫ్రెండ్స్, ఈ సింగిల్ ప్రింట్ రేపటికి ఉందనుకోండి, అప్పుడు ప్రైజ్ ఇక్కడ ఉంటే టాప్లో ఉంటే సపోర్ట్ కింద, బాటంలో ఉంటే రెసిస్టెన్స్ కింద మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ సింగిల్ ప్రింట్ అనేది వాల్యూ ఏరియా దగ్గరగా కానీ, పిఓసికి దగ్గరగా కానీ, వాల్యూ ఏరియా హైకి దగ్గరగా కానీ ఏర్పడితే చాలా వ్యాలిడ్గా ఉంటుంది. వాల్యూ ఏరియా హై దగ్గరికి కానీ, పిఓసికి దగ్గరికి కానీ, వాల్యూ ఏరియా లో దగ్గరికి కానీ ఈ యొక్క సింగిల్ ప్రింట్ ఏర్పడితే చాలా వాల్యుబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక నిమిషం. ఇప్పుడు నిన్నటి మార్కెట్లో మనకి సింగిల్ ప్రింట్ కానీ టెయిల్స్ కానీ ఏర్పడింది అనుకోండి, అప్పుడు మనం డే హై, డేలో వాల్యూ ఏరియా హై అన్నీ నోట్ చేసుకుని, అక్కడ సింగిల్ ప్రింట్ ఉంది కాబట్టి నోట్ చేసుకుని మనం ట్రేడ్ చేస్తాం. అలా కాకుండా సింగిల్ ప్రింట్ లేకుండా ఓన్లీ డీ షేప్లో ఏర్పడ్డది అనుకోండి ప్రొఫైలు, అప్పుడు ఎలా ట్రేడ్ చేస్తారో తెలుసా? చెప్తాను వినండి. అప్పుడు ట్రేడ్ చేయడానికి మనకి ఈ మార్కెట్ ప్రొఫైల్ కూడా టిక్ సైజ్ కావాలి ఫ్రెండ్స్. టిక్ సైజ్ కావాలి. టిక్ సైజ్ లేకపోతే చాలా కష్టం. మార్కెట్ ప్రొఫైల్కి కూడా టిక్ సైజ్ 100 ఉండాలి. ఇది నేను 40 టెస్ట్ చేస్తున్నాను. 100 ఉండాలి. 100 ఉండి మనం టిక్ సైజ్ 100 ఉండి తర్వాత, ఓకే ఫ్రెండ్స్, అప్పుడు ఇక్కడ మనకి నిన్నటి మార్కెట్లో మనకి ఇక్కడ ఏమీ ఏర్పడలేదు, టెయిల్స్ ఏర్పడలేదు, టిక్ సైజ్ ఇది సింగిల్ ప్రింట్ ఏర్పడలేదు. అప్పుడు ఎలా అనుకున్నప్పుడు ఒక్కటే ఫ్రెండ్స్, ఏమీ లేదు, పిఓసి ఉంది కదా, పిఓసి నోట్ చేసుకుని పైన ఈ బాక్సులు ఉన్నాయి కదండి, లెటర్ బాక్సులు, ఈ లెటర్ బాక్సులు ఉన్నాయి కదా, ఇప్పుడు చూపిస్తాను, ఆగండి, క్లియర్గా చూపిస్తాను. జూమ్ అవట్లేదు ఇది నాకు. ఇది సెట్టింగ్ మార్చాలనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూసారా, ఈ పిఓసి ఉంది కదండి, ఈ పిఓసి టాప్లో ఎన్ని బాక్సెస్ వచ్చినాయి, ఎన్ని టీపీఓలు వచ్చినాయి, బాటంలో ఎన్ని టీపీఓలు వచ్చినాయి లెక్క పెట్టాలి. లెక్క పెట్టిన తర్వాత మనకి ఇలా లెక్క పెడితే టాప్ సైడ్లో ఎక్కువ వచ్చినాయి అంటే సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు. ఓకే, సెల్లర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవ్వాలి ఫ్రెండ్స్? మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవ్వాలి? అయితే వాల్యూ ఏరియాలో అవ్వాలి, లేకపోతే రేంజ్లో అవ్వాలి. కానీ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? ఓపెన్ అవుతూ ఇక్కడ రేంజ్ అవుట్ సైడ్, వాల్యూ ఏరియా అవుట్ సైడ్ ఓపెన్ అయింది. ఏకదమ్ ఇంకా మామూలు ర్యాలీ కదండి. అలాంటప్పుడు నేను ట్రేడ్ చేస్తాను అనమాట. అక్కడ అలాంటి ట్రేడ్స్ నేను ఎక్కువగా తీసుకుంటాను. ఇవాళ నేను అక్కడ ఓపెనింగ్ అయింది తీసుకున్నాను, కానీ ఆ ప్రాఫిట్ వచ్చింది, కానీ వెంటనే బుక్ చేసి మళ్ళీ కొంచెం రివర్స్ అవుతుందేమో అని తీసుకున్నాను. అక్కడ 2000 ఎంతో లాస్ అయిపోయింది. చూపిస్తాను చూడండి, చాలా చాలా దారుణంగా అయిపోయింది. ఇదిగోండి, అన్ని సిఎల్ ప్రాఫిట్సే చూసారా. ఇక్కడ ఒకే ఒక క్యాండిల్ చాలా దారుణం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి క్లోజ్ చేశాను. ఇవన్నీ తక్కువ లాట్తో చేశాను ఫ్రెండ్స్. ఇవి అన్నీ
1000, 1400 ఇయన్నీనేమో చిన్న చిన్న లాట్స్. ఈ 2000 అన్నది కొంచెం తీసుకున్న డబల్ లాట్స్ తీశాను. అంతే అయిపోయింది. ఇది కూడా టెస్టింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నేను ఒక స్ట్రాటజీని టెస్ట్ చేస్తున్నాను. అందుకని క్రియేట్ చేశాను. నాకు ఇవాళ 600 ప్రాఫిట్. అంతే, ప్రాఫిట్ ఏం కాదు ఫ్రెండ్స్. ట్యాక్సీలకి 400, 500 పోద్ది. రూ. 100 ఉంటది అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇవాళ అయితే ట్రేడింగ్ ఇంతే ఫ్రెండ్స్. నేను మంచి ట్రేడర్ తోటి అవ్వాలని నేను నేర్చుకున్నది అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోటే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అదొకటి, ఈ మార్కెట్ ప్రొఫైల్‌కి ఎప్పుడు టిక్ సైజు పక్కాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మట్టుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. టిక్ సైజ్ మట్టుకి పక్కాగా ఉండాలి. టిక్ సైజ్ లేకపోతే మనకి మార్కెట్ ప్రొఫైల్ కుదరదు. అందుకని మీరు ఏం చేస్తారంటే గో చాటింగ్‌లోని ఎన్ఎస్సి ప్రీమియం ఒకటి తీసుకోండి. ఎన్ఎస్సి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. నాకు ఇవాళ మార్కెట్ మళ్ళీ రిటర్న్ అవుతుంది, కొంచెం డౌన్ అవుతుంది అనుకున్నాను, కానీ నేను ఎంటర్ అవ్వలేదు ఫ్రెండ్స్ భయమేసి. లేకపోతే మంచి ప్రాఫిట్స్ వద్దును, నేను కొంచెం డేర్ చేయలేదు. లేకపోతే మంచి ప్రాఫిట్ డౌన్ అయ్యింది ఇవాళ. ఓకే ఫ్రెండ్స్. ఎందుకైనా ఓకే, ఏది జరిగినా మన మంచికే. అందుకని నేను క్లోజ్ చేసేసాను. నా ట్రేడింగ్ టర్మ్‌ను క్లోజ్ చేసి మీకు ఇది చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది పార్ట్ 3 ఫ్రెండ్స్. నెక్స్ట్ వాల్యూమ్ ప్రొఫైల్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఈ వీక్‌లో వాల్యూమ్ ప్రొఫైల్ ఒకే పార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సింగిల్ పార్ట్. చాలా ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది వాల్యూమ్ ప్రొఫైల్ అనేది లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్‌కి ట్రేడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఆప్షన్ బయింగ్ చేసుకోవచ్చు. ఇంకా ట్రేడ్స్ కూడా మీరు ఏదైనా స్టాక్స్ కొనాలనుకున్నప్పుడు ఆ వాల్యూమ్ ప్రొఫైల్‌ను మీరు కొంచెం యాడ్ చేసుకొని, మీ యొక్క ప్రైస్ యాక్షన్ కూడా కొంచెం యాడ్ చేసుకొని చేస్తే నంబర్ 1 రిజల్ట్ చాలా బావుంటది. ఆ వాల్యూమ్ ప్రొఫైల్ కూడా చెప్పేస్తాను. ఒకే పార్ట్ ఉంటది. సింపుల్‌గా ఉంటది. 10 మినిట్స్, 15 మినిట్స్‌లో అయిపోద్ది ఫ్రెండ్స్. థాంక్ యూ. నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆహ్, లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.